సైలెన్స్. స్క్వేర్కి 4 సైడ్స్ ఉన్నట్టు మన కథలో 4 క్యారెక్టర్స్. వాళ్ళెవరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. మన కథలో ఫస్ట్ క్యారెక్టర్ పేరు రవికాంత్. వీడో జూనియర్ లెక్చరర్. వీడి ప్రాబ్లం ఏంటో. హలో, నేను రా మీ మామయ్యను. మామయ్య చెప్పు. మీ అమ్మ ఆపరేషన్కి అర్జెంటుగా ₹1,00,000 కావాలి. ఎలాగైనా 2 రోజులు సర్దురా. సరే మా నేను చెప్తాను. అలాగే సరే రా, ఉంటా. జాగ్రత్త. స్వామి, ఎలాగైనా ఈ ప్రాబ్లం కట్టలేకారు. వీడి పేరు పాండురంగ. వీడో జేబుదంగ. అసలు ఈ కథ ఎన్ని మలుపులు తిరగడానికి కారణం వీడే. వీడున్నా వస్తున్నా అసలు ఏం చేసిన సౌండ్. నీకేంట్రా రాజా? బ్యాక్ బాగుంది. అమ్మ జీవితం చేజు లేదు, బొంగు లేదు, పర్సులో డబ్బులు కూడా లేదు. ఇప్పుడు దొంగతనాలే కాదు, దానాలు కూడా చేస్తాడనమాట. దేవుడు మిమ్మల్ని సల్లా చూడాల. వీడు మన కథలో నెక్స్ట్ క్యారెక్టర్ చదువుకున్న నిరుద్యోగి. పేరు బాబురావు. సారీ బేవర్స్ బాబురావు. ఎవరా అది? నేను రావుసానండి. పొద్దులు ఏం సార్? 6 నెలల నుంచి అర్ధగంట కొడుక. ఈసారి కట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అబ్బాయి ఈరోజు అర్ధ కట్టారు. సరే సార్. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే. ఇక మన కథలో లాస్ట్ క్యారెక్టర్ పేరు శేఖర్. చేసేది సాఫ్ట్వేర్ జాబ్. జాబ్కి తగ్గట్టు సార్ కూడా సాఫ్ట్వేర్. ఇంతకీ వీడికి వచ్చిన ప్రాబ్లం ఏంటో. చూడటమే నేనైతే ఏరియా సి అన్నట్టు, నువ్వు కొట్టిన కార్ ఎమ్మెల్యే మనిషి అన్నట్టు. ఇప్పుడైతే ఇదంతా పెట్రోల్ మ్యాటర్ అయిపోయింది బాయ్. ప్లీజ్ సార్ మీరే ఏదో వచ్చేయాలి. నువ్వేం ఫిగర్ చేయటమే, మొత్తం నేను చూసుకుంటా. జరంతా కట్టేసాను అంటే. ఎంత అవుతుంది సార్? మస్ట్ డీపు, ఒక రకారం అన్నట్టు. 1,00,000 నా వల్ల కాదు సార్, అంత నేను ఇచ్చుకోలేను. సాఫ్ట్వేర్ వాళ్ళు మీరు అనగా ఎవరితో ఉంటావే పైసలు. ఓ తెస్తావు. ఈ నలుగురికి ఉన్న సేమ్ ప్రాబ్లం డబ్బు. ఆ డబ్బు కోసం వీళ్ళు ఎన్ని పాటలు పడ్డారు. అదే మన కథ. అర్రే, ఇక్కడి నుంచి కాదు, వెనక్కి ఇక్కడి నుంచి. జాక్పాట్ కొట్టాలనుకుంటున్న రంగాకి డబ్బుతో వస్తున్న శేఖర్ ఎదురవుతాడు. ఇంకా చూడండి ఏం జరుగుతుందో.
రంగా కొట్టావురా జాక్పాట్. నెలంతా రచ్చో రచ్చ. ఈడెవడో దొంగనా డాష్లా ఉన్నాడే. దొంగతనం చేస్తే తప్పు కానీ దొంగ దగ్గర దొంగతనం చేస్తే అస్సలు తప్పు కాదు. శభాష్ రా బాబురావు, పద. పడరా ఈ దొంగ నా కొడుకు. హలో, ఈజ్ ఇట్ శేఖర్? ఎస్, హూ ఇస్ దిస్? బ్యాగు. అవును, నా బ్యాగ్ పోయింది సార్. మీకు ఏమైనా దొరికిందా? నా దగ్గరే ఉందండి. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి రమ్మంటారు కలెక్ట్ చేసుకోవడం? పిహెచ్ఎల్ 5th లైన్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేస్తారా? నేను అక్కడ వెయిట్ చేస్తాను. బ్యాగ్ మీరు శేఖర్ మీరేనా? నేనే. అయితే మీదేనా ఈ బ్యాగ్? నాదే. అందరూ లక్ష్యం చూడకుండా ఎలా ఇచ్చారా? ₹1,00,000. డబ్బేమైందిరా? జరుగు. డబ్బేం చేసావు? డబ్బేదిరా? నాటకాలు చేస్తున్నావా? డబ్బేదిరా? ఓహో, బ్యాగ్ కొట్టేసింది ఆడు బొంగు. నా దగ్గర ఏముంది? డబ్బేది నాన్న. బ్యాగ్ దొరికింది వాడిని అడుగు. అందులో డబ్బు తెలిస్తే అసలు ఇచ్చేవాడినే కాదు నీకు. ఎలా అని అడుగు. ఏంట్రా నాటకాలు చేస్తున్నావా?
డబ్బేమేంద్రా? ఏంది ఇట్లా ఆడుకుంటారు నాతో? దేవుడు మిమ్మల్ని సల్లంగా చూడాలి. దేవుడు మిమ్మల్ని సల్లా చూడాల. అమ్మ ముష్టి నా కొడకో. వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతాయని చాలా ఆశపడ్డారు, కానీ డబ్బేమేంద్రా? 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 డబ్బేంద్రా? డబ్బేంద్రా? వదల వారా.